నిన్న ఆద్యాంతం వినడం జరిగింది. ప్రభుత్వం కూడా చాలా చాకచక్యంగా చాలా తెలివిగా దాంట్లో విశేషణాలు పర్యాయపదాలు లాంటివి వాడి కొంత ఆ పారాగ్రాఫులు పూర్తించినట్టు కనిపించింది. కానీ ఎంతో కొంత వాస్తవం ఎంత ఉంది, నిజమెంత అనేటువంటి విషయాలను కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇక్కడ గవర్నర్ గారి ప్రసంగంలో తెలంగాణ గుర్తింపు వారసత్వాన్ని గౌరవించడం అని చెప్పి ప్రధానంగా ఒకటి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ అనేది ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు అని చెప్తూనే ఆరో పేరాలో తెలంగాణకు చెందిన గొప్ప వ్యక్తులను గుర్తిస్తూ ప్రభుత్వం సాహిత్య సాంస్కృతిక ఉద్దండులైన గద్దరు, ఆ తర్వాత గూడంజయ, ఇటువంటి వాళ్ళందరినీ గౌరవించుకుంటామనేటువంటి మాట చెప్పింది అధ్యక్ష. 14 నెలలు గడిచింది అధ్యక్ష. ఇక్కడ అమరవీరుల కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇస్తామని, వాళ్ళకు ఒక 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు అట్లాంటిది ఏం అమలు చేయలే అధ్యక్ష. రెండో విషయం, ఇట్లా ఈ 60కి 60 ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. కానీ నేను ప్రధానంగా మిగతా మిత్రులందరూ మాట్లాడింది కాకుండా నేను ప్రధానంగా ఇందులో ఇదే గవర్నర్ గారి ప్రసంగంలో సామాజిక అంశానికి సంబంధించినటువంటిది, సామాజిక న్యాయం సమాన అవకాశాలు అందేలా చూడమని చెప్పి సమగ్ర కుటుంబ సర్వే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. ఇదే విషయాన్ని చాలామంది ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ చాలామంది ఈ విషయాన్ని మాట్లాడడం జరిగింది అధ్యక్ష. నేను పదే పదే చెప్పిన అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వే మనం ఏదైతే కుల సర్వే చేసినామో ఆ కుల సర్వే పారదర్శకంగా లేదు, అనేకమైనటువంటి తప్పులు ఉన్నాయి, డాటా మిస్ అయిపోయింది, సరి చూసుకోండి అని చెప్పి ఇదే వేదిక మీద నుంచి చెప్పడం జరిగింది అధ్యక్ష ఆ రోజు. కానీ ప్రభుత్వం ఆ వైపు ప్రయత్నం చేసినట్టుగా అనిపించట్లేదు అధ్యక్ష. ఒక విషయం చెప్తా అధ్యక్ష, పాపం మా గౌరవ మంత్రులు వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినాల్సినటువంటి అంశం అధ్యక్ష. ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే బుక్ అధ్యక్ష. ఇది ఇచ్చిందే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష మొన్న. దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 అని ఇచ్చింది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల సర్వే తప్పు అని ఈ బుక్ చెప్తా ఉంది అధ్యక్ష. ఎట్లా చెప్తా ఉందంటే, జాగ్రత్తగా గమనిస్తే అధ్యక్ష, మరి వాళ్ళకి ఎవరైనా చెప్పిరా లేదా అనేది కూడా ఇంకా నాకు తెలియదు. కానీ జరిగినటువంటి పొరపాటును సరిదిద్దుకోవాల్సినటువంటి సమయంలో ఆ పని చేయకుండా ఇందులో మ్యాక్రో ఎకనామిక్స్ ట్రెండ్స్ అని చెప్పి ఫస్ట్ ఉంది అధ్యక్ష. దీంట్లో క్లియర్గా మనం ఏం చెప్పినాం అధ్యక్ష, జిఎస్డిపి తెలంగాణ జిఎస్డిపి ఇన్ 2023-24 తెలంగాణ's gross state domestic product at current prices in 14.64 lakh crores 14,64,000 కోట్లు మన జిఎస్డిపి 2023-24 అని చెప్పినాం. చెప్పి దాని కింద పేరాలోనే చెప్పినాం, ఇన్ 2023-24 ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఇన్ తెలంగాణ 3,47,000 రూపాయలు పర్ క్యాపిటల్ అని ఇందులో చెప్పినాం. అంటే మన దగ్గర ఉన్నటువంటి 14,67,000 కోట్ల రూపాయలను ఒక్కొక్క తలకు 3,47,000 రూపాయల చొప్పున మనం పంపిణీ చేసినాం. ఈ 14,64,000ను డివైడెడ్ బై 3,47,000 కొడితే